హాయ్ స్టూడెంట్స్, ఐఎమ్ యువర్ కెమిస్ట్రీ డివోజీ. ఈరోజు వీడియో క్లాస్లో సీనియర్ ఇంటర్ కెమిస్ట్రీకి సంబంధించి 8 మార్క్స్ క్వశ్చన్స్ ఏ లెసన్ నుంచి వస్తాయి, ఏవి క్వశ్చన్స్ వస్తాయి అనే దాని గురించి వీడియో చేయడం జరిగింది. సో మ్యాక్సిమం మనకి ఎస్ఐ క్వశ్చన్స్ అనేవి 3rd చాప్టర్ ఎలక్ట్రోకెమిస్ట్రీ అండ్ కెమికల్ కైనెటిక్స్, 6th చాప్టర్ పీ బ్లాక్ ఎలిమెంట్స్. ఓవరాల్గా ఇందులో గ్రూప్ 15, 16, 17 అండ్ 18 ఉన్నాయి. అదేవిధంగా ఆర్గానిక్ కెమిస్ట్రీ 11th, 12th అండ్ 13 చాప్టర్స్ నుంచి రావడం జరుగుతుంది. ఈ 3 చాప్టర్స్ నుంచి మనం తక్కువ టైంలో ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయాలి అంటే కంప్లీట్గా 2 ఎస్ఐ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి అంటే ఈ 3 చాప్టర్స్లోని కూడా 2 చాప్టర్స్ మనం ఫుల్ ప్లెడ్జ్గా చదువుకుంటే సరిపోతుంది. సో అలా చదువుకోవడం వల్ల ఏంటంటే ముందు మనం పాస్ అవుతాము అనే కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత స్కోరింగ్ ఎలా చేయాలనేది కూడా తర్వాత వీడియోలో చూద్దాం. ఎలక్ట్రోకెమిస్ట్రీ నుంచి మనకి కోల్రాష్ లా అండ్ ఇట్స్ అప్లికేషన్స్, గాల్వానిక్ సెల్ కన్స్ట్రక్షన్, ఫారడేస్ లాస్ రావడం జరుగుతుంది. కెమికల్ కైనెటిక్స్ చూసుకుంటే కొలిజన్ థియరీ, డిఫరెన్సెస్ బిట్వీన్ ఆర్డర్ అండ్ మాలిక్యులారిటీ, ఎగ్జాంపుల్స్ ఆఫ్ బై అండ్ ట్రైమాలిక్యులర్ రియాక్షన్స్ రావడం జరుగుతుంది. అంటే ఎలక్ట్రోకెమిస్ట్రీ నుంచి మనకి ఎస్ఏ మార్క్స్ 8 మార్క్స్ క్వశ్చన్ అనేది ఏబీ ఆప్షన్స్ కింద ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పీ బ్లాక్ ఎలిమెంట్స్ గురించి మాట్లాడుకుంటే అమ్మోనియా ప్రిపరేషన్, కెమికల్ ప్రాపర్టీస్, నైట్రిక్ యాసిడ్ ప్రిపరేషన్, కెమికల్ ప్రాపర్టీస్, ఓజోన్ ప్రిపరేషన్, కెమికల్ ప్రాపర్టీస్, క్లోరిన్ ప్రిపరేషన్ మెథడ్స్, కెమికల్ ప్రాపర్టీస్. మళ్ళీ ఇందులో క్లియర్గా చెప్పుకోవాలంటే ఎలక్ట్రాలసిస్ మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ క్లోరిన్ ఉంటుంది, అది కూడా చదవాల్సి వస్తుంది. సల్ఫ్యూరిక్ యాసిడ్ ప్రిపరేషన్, కెమికల్ ప్రాపర్టీస్. అదేవిధంగా ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్ XeO3, XeOF4, XeF4, XeF6 ప్రిపరేషన్స్ చదవాలి. అదేవిధంగా స్ట్రక్చర్స్ కూడా చదవడం వల్ల మనకి మంచి స్కోర్ రావడం జరుగుతుంది. ఆర్గానిక్ కెమిస్ట్రీ చాలామంది భయపడుతూ ఉంటారు. సో ఇందులో మనం మెయిన్గా చూసుకోవాల్సినవి ఇక్కడ ఫస్ట్ 4 కూడా అంటే విలియమ్సన్ సింథసిస్, రేమోటేమర్ రియాక్షన్, కార్బోలైమైన్ రియాక్షన్, కోల్స్ రియాక్షన్ కూడా ఒక సెట్ కింద ఇవ్వడం జరుగుతుంది. అంటే ABCD కింద ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఆర్గానిక్ కెమిస్ట్రీలో ప్రతి సెట్ క్వశ్చన్స్ని కూడా ఈ విధంగానే ఇవ్వడం జరుగుతుంది. మ్యాక్సిమం 3 ఎస్ఐస్లో 2 ఎస్ఐస్ రాయాలి కాబట్టి ఏదో ఒక లెసన్ మనం చాయిస్ కింద తీసుకుని, అంటే ఎవరైతే మినిమం పాస్ అవుదామో అనుకుంటున్నారో వాళ్ళు మాత్రం ఈ మెథడ్ ఫాలో అయితే కంపల్సరీగా పాస్ మార్క్స్తో పాటు మంచి స్కోర్ రావడం అనేది జరుగుతుంది. సో ఓవరాల్గా ఈ ఎస్ఐ క్వశ్చన్స్ చదువుకోవడం వల్ల మీరు మంచి స్కోర్ అయితే గెయిన్ చేయొచ్చు.